ఉత్తమమైన వాళ్ళు ఎవరో చెప్పండి. వస్త్రాల కోసం దారాలు చేసేవారా, లేక ఆ దారాలను చేర్చి వస్త్రాలు తయారు చేసేవారా? సంకోచం లేకుండా వస్త్రాలు చేసేవారే. ఇప్పుడు చెప్పండి, ఉత్తమమైనది ఏది? మట్టిని అంతటినీ సమకూర్చి ఒకే చోట ఉంచేవారా, లేక అదే మట్టితో ఒక బొమ్మని అందంగా తీర్చిదిద్దగలిగే ఆ కుమ్మరివాడా? సంకోచం లేకుండా కుమ్మరివాడే. ఇప్పుడు చెప్పండి, ఉత్తమమైన వాళ్ళు ఎవరు? దేవతల లేక దానవుల దళమా? ఎవరైతే అమృతం పొందటానికి ఈ ప్రపంచాన్ని మొత్తం కుదిపేశారో, లేక ఆ మహాదేవుడా? ఎవరైతే దాని నుంచి వెలువడిన విషాన్ని తన కంఠంలో నింపుకున్నారో? ఎటువంటి సంకోచం లేకుండా మహాదేవుడే. అదేవిధంగా ఈ ప్రపంచంలో చిన్న చిన్న మాటల్ని పెద్దవి చేసేవారు శ్రేష్ఠులవ్వరు. కేవలం చిన్న చిన్న మాటలని పట్టుకుని గొడవలకి దారితీయటం చాలానే సులభం. శ్రేష్ఠులు ఎవరు అవుతారు అంటే, ఎవరైతే పెద్ద పెద్ద యుద్ధాలని అర్థం చేసుకుని సమాప్తం చేస్తారో. రాధాకృష్ణ.